Hello everyone, I hope you all are doing good. సో మీకు thumbnail చూసి అర్థమైపోయింటుంది కదా. ఈరోజు వీడియో వచ్చి యాక్సెంట్ వాల్ డిఐవై అనమాట. సో ఈ మొత్తం యాక్సెంట్ వాల్ మేము ఫస్ట్ నుంచి స్క్రాచింగ్ చేసాము. సో మీలో ఎవరైనా ఇలాంటి యాక్సెంట్ వాల్ డిఐవైస్ చేయాలనుకుంటే ఐ రియలీ హోప్ దిస్ వీడియో will help you out. So let's get started and see how we have done it. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ మనం ప్రాపర్గా ఎంత సైజ్ కట్ చేసుకోవాలి ఎండిఎఫ్ బోర్డ్స్ అనేది మనం చూసుకోవాలన్నమాట. ఐ విల్ పిన్ డౌన్ ద ఫార్ములా అండ్ ఆల్సో ద లింక్ విచ్ ఐ హ్యావ్ యూస్డ్. అండ్ నేనైతే ఎండిఎఫ్ ప్రైమ్ బోర్డ్స్ తీసుకున్నాను 1:3 సైజువి. దిస్ ఈజ్ మోర్ సజెస్టెడ్, ఎందుకంటే ఇది అయితే ప్రాపర్గా మనకి మరీ క్లమ్జీగా కాకుండా మరీ వైడ్గా కాకుండా ప్రాపర్ సైజ్ అయితే మనకు ఉంటుంది. సో నేను 6 panels తీసుకున్నాను అండ్ ఐ నీడెడ్ 25 స్మాల్ పీసెస్ టు గో ఇన్ అ హారిజాంటల్ వే అనమాట. 6 లాంగ్ ఫర్ వర్టికల్ లైన్స్ అండ్ 25 ఫర్ ద హారిజాంటల్. హోమ్ డిపోలో ఇలా ఫ్రీ కట్ చేస్తారు. సో నేను ఇక్కడైతే నాకు మెజర్మెంట్స్ ఏ మెజర్మెంట్స్కి నేను ఇక్కడ కట్ చేయించుకున్నాను. అండ్ దెన్ ఇంటికి వచ్చాక నేను ఇలా జస్ట్ నేను మెజర్ చేసిన దాంట్లో చూసుకున్నాను అనమాట, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ యాజ్ పర్ ద ప్లాన్ అని. అండ్ కరెక్ట్గా నాకు మధ్యలో స్పేసింగ్ అంతా ప్రాపర్గా వచ్చింది. అండ్ దిస్ ఈజ్ అ పెయింటర్స్ టేప్. దిస్ ఈజ్ టు ప్రొటెక్ట్ ద ట్రిమ్ అనమాట. పెయింటర్స్ టేప్ అలాంగ్ విత్ ద షీట్ వస్తుంది మనకి. సో దీనివల్ల ట్రిమ్కి ఏమి డ్యామేజ్ అవ్వకుండా, ఏమన్నా డస్ట్ పెయింట్ రాసేటప్పుడు కూడా ట్రిమ్కి ఏమీ ఇష్యూస్ కాకుండా ఉంటుంది. సో ఐ రియలీ హైలీ రికమెండ్ దిస్ వన్. సో ఫస్ట్ నేనైతే నా కార్పెట్ని అండ్ ట్రిమ్ని దాంతో సెక్యూర్ చేశాను. సో ఇవే అనమాట 25 హారిజాంటల్ పీసెస్ అని చెప్పా కదా. సో ఇవి హోమ్ డిపోలో కట్ చేసి తెచ్చుకున్నవి. అండ్ దట్స్ అ బ్రాడ్ నెయిలర్, లెవెలింగ్ స్కేల్, హ్యామర్ అండ్ గ్లూ అండ్ సమ్ మెజరింగ్ టేప్ జస్ట్ ఫర్ సేఫ్ సైడ్కి. నేను ఫస్ట్ అయితే గ్లూని స్ప్రెడ్ చేసేసాను ప్యానల్స్కి. ఐ డోంట్ నో, అన్నీ చాలా వీడియోస్ చూసినప్పుడు అందరూ ఫస్ట్ గ్లూ స్టిక్ చేశాక తర్వాతే నెయిల్ తోటి షూట్ చేస్తున్నారు. సో నేను జస్ట్ ఫాలో అయిపోయాను అనమాట అందరు చేసే మెథడ్కే. సో దట్ వాజ్ ప్రిటీ ఈజీ ఓన్లీ. సో స్టిక్ చేశాక నెయిల్ గన్ తోటి జస్ట్ షూట్ చేయడం అంతే. ఫస్ట్ 3 చూసాను పెట్టి అండ్ ఇట్ వాజ్ కమింగ్ అవుట్ వెల్. కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది, ఓకే ఇట్స్ గోయింగ్ వెల్ అని. సో ఓవరాల్గా అన్ని వర్టికల్ లైన్స్ కంప్లీట్ చేశాక ఇట్ వాజ్ లుకింగ్ గుడ్ యాక్చువల్గా. తర్వాత హారిజాంటల్ ఈజీ అయిపోతుంది కదా అని ఫస్ట్ వర్టికల్ అండ్ కింద బేస్ చేసుకున్నాము. అండ్ హారిజాంటల్ వాజ్ వెరీ క్విక్ అనమాట. ఇట్ టుక్ లైక్ ముందు రోజు ఒక ఈవినింగ్ అండ్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మొత్తం కంప్లీట్ చేసాము. అండ్ లెవెలింగ్ స్కేల్ ఈజ్ మేజర్ పార్ట్, ఇట్ టేక్స్ ఎ మేజర్ పార్ట్. ఎందుకంటే హారిజాంటల్ అప్పుడు మనకి కరెక్ట్గా తెలియదు, వర్టికల్స్ విల్ బీ వెరీ ఈజీ, బట్ హారిజాంటల్ అప్పుడు మాత్రం లెవెలింగ్ స్కేల్ ఉంటేనే ప్రాపర్గా వస్తుంది, లేకపోతే కొంచెం అటు ఇటు వచ్చినా కూడా ఇట్ డజంట్ లుక్ గుడ్. సో ఓవరాల్గా అయితే లుక్ అయితే ఇలా వచ్చింది. సో ఎక్కడెక్కడైనా మధ్యలో మిస్ అయిన చోటంతా ఫినిషింగ్ టచ్గా కొన్ని నెయిల్స్ అయితే యాడ్ చేసాము, షూట్ చేసుకున్నాము. అండ్ ఇఫ్ ఎనీ నెయిల్స్ ఆర్ పాపింగ్ అవుట్, దాన్ని హ్యామర్ తోటి జస్ట్ హిట్ చేసాము అంతే. అండ్ ఇట్ వాజ్ గుడ్. కొంచెం గ్యాప్స్ అయితే వచ్చాయి. సో ఇవి చూస్తున్నారు కదా, ఇలాంటి గ్యాప్స్ కొన్ని వచ్చాయి. దీన్ని వుడ్ ఫిల్లర్ అని ఒకటి దొరుకుతుంది, ఆ వుడ్ ఫిల్లర్ తోటి ఫిల్ చేసుకోవడమే. చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే కాకింగ్ గన్ తోటి చేసుకోవచ్చు, కానీ ఇలా పెద్ద పెద్దవి గ్యాప్స్ వస్తే మాత్రం వుడ్ ఫిల్లర్ ఇస్ మ్యాండేటరీ అనమాట. లేకపోతే మనకు ఆ ఫినిషింగ్ రాదు. ఇలాగా మనకి ట్యూబ్స్లో దొరుకుతుంది.
ఇంకొకటి కొంచెం బాక్సెస్లో పేస్ట్ లాగా కూడా దొరుకుతుంది. నాకు ఈజీ అప్లికేషన్కి నేను ట్యూబ్ తీసుకున్నాను. ఇలా పేస్ట్ లాగా ఉంటుందన్నమాట. దాన్ని జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే వైప్ అవుట్ చేసుకోవాలి. బట్ ఇఫ్ ద గ్యాప్స్ ఆర్ మోర్ వైడర్ అండ్ మోర్ డీపర్, అప్పుడు మనకి కొంచెం టైం పడుతుంది అది డ్రై అవ్వడానికి. బట్ నాకు అంత టైం పట్టలేదు. ఇట్ వాజ్ వెరీ క్విక్ ఎనఫ్. అండ్ ఇలాగా మనం బాగా స్ప్రెడ్ చేసుకున్నాక ఎక్స్ట్రాస్ వెట్ క్లాత్ తోటి వైప్ చేసుకోవాలన్నమాట. ఇమీడియట్గా వైప్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. లేకపోతే కొంచెం డ్రై అయినా కూడా వీ హ్యావ్ టు యూస్ శాండ్ పేపర్ తోటి బాగా శాండింగ్ చేసుకోవాలి, లేకపోతే ఆ స్మూత్ ఫినిష్ అనేది మనకి రాదు. సో దిస్ ఇస్ హౌ ఇట్ వాజ్. మొత్తం ప్రాసెస్ అయితే చాలా ఫన్గా ఉన్నిందనమాట. వి రియలీ ఎంజాయ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. మేము బాగా నేర్చుకున్నాము. ఇట్ వాజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్. బాగుంది అండ్ ఇట్ వాజ్ ఫన్ డూయింగ్ ఇట్. సో జస్ట్ ఫిల్ ఇట్ అప్ లైక్ దిస్. సో ద నెక్స్ట్ మేజర్ స్టెప్ వచ్చి పెయింటింగ్. సో నేను మొత్తం కిట్ తీసుకున్నాను, బ్రష్ కిట్ విత్ ట్రే అండ్ ఫ్యూ బ్రష్ హెడ్స్ వస్తుంది విత్ హ్యాండిల్ అండ్ అన్నీ వస్తాయి యాజ్ ఎ ప్రాపర్ కిట్గా. సో నేను అది తీసుకున్నాను. దిస్ ఈజ్ ప్రీమియం ఫర్ అ స్మూత్ ఫినిష్కి తీసుకున్నాను. నేను చూస్ చేసుకున్న పెయింట్ వచ్చి సాటిన్ ఫినిష్ అనమాట. దట్ గివ్స్ దట్ లిటిల్ షైన్ వస్తుంది కదా, కొంచెం లగ్జరీగా ఉంటుందని అది తీసుకున్నాను. బట్ ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ అ బోల్డ్ కలర్. నేను చాలా న్యూట్రల్లో వెరీ లైట్ టింట్ ఆఫ్ గ్రే ఆన్ వైట్ తీసుకున్నాను అనమాట. నాకు వైట్ వాల్ అలా బ్రైట్గా ఉండడం ఇష్టం కాబట్టి నేను కొంచెం లైట్ షేడ్ ఆఫ్ గ్రే తీసుకున్నాను దాంట్లో. సో లెట్స్ స్టార్ట్ పెయింటింగ్. సో ఫైనల్గా పెయింట్ వేసాక ఇలా అయితే లుక్ వచ్చింది. యాజ్ ఐ టోల్డ్, నేనైతే బోల్డ్ కలర్స్కి వెళ్ళలేదు, లైట్ షేడ్ ఆఫ్ గ్రేకి వెళ్ళాను. ఇట్ ఆల్మోస్ట్ లుక్స్ లైక్ వైట్, బట్ కొంచెం డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది. సో దీనికి నేను కొన్ని యాక్సెంట్స్ యాడ్ చేశాను అనమాట, లైక్ లైట్స్ అండ్ ట్రీస్. ఫ్యూచర్లో ఇక్కడ ఒక సోఫా వేయాలని ప్లాన్ ఉంది. సో దట్స్ హౌ ఇట్ ఇస్. అండ్ ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్, టేక్ కేర్.